ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్ ఇతర ప్రోటోకాల్ అధికారులతో కలిసి వచ్చిన ఈ సందర్భంగా డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ను ఆహ్వానించారు. విజువల్స్ చూస్తూ ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిశారు. రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా ప్రభుత్వం తరపున ఆయన ఆహ్వానాన్ని అందించారు. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాయి. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్ ఇతర ప్రోటోకాల్ అధికారులతో కలిసి వచ్చిన ఈ సందర్భంగా డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కు ప్రభుత్వం ఆహ్వానం అందించింది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించింది ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపు క్రితం స్వయంగా ఎర్రవల్లికి వెళ్లి కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను అందించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కావచ్చు, తెలంగాణ తల్లి ఏర్పాటుకు సంబంధించిన అంశాలను కావచ్చు కేసీఆర్ కు వివరించి ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత హోదాలో తప్పకుండా హాజరు కావాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ను ఆహ్వానించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. పొన్నం ప్రభాకరే ప్రభుత్వం తరఫునే కాదు, ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో విజయోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా బహిరంగ సభల ద్వారా కేసీఆర్ను ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 9న జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ను కలిసి ఆహ్వానించిన నేపథ్యంలో కొంత ఉత్కంఠ నెలకొంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా? ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో, ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. గతంలో ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉంది, దాని రూపురేఖలు మార్చి కొత్తగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన, ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ప్రభుత్వం నుంచి స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్ష నేత కేసీఆర్ను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నేపథ్యంలో కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, ఈ కార్యక్రమానికి హాజరవుతారా, అసలు కేసీఆరే కాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ కార్యక్రమానికి ఎవరైనా హాజరవుతారన్న ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బీఆర్ఎస్ నేతలనే కాకుండా ప్రభుత్వం నుంచి అందరికీ ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రతిపక్ష నేతలందరికీ కాసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కూడా ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ని, అదేవిధంగా ఎంఐఎం అధినేత ఓవైసీని కూడా ప్రభుత్వం ఆహ్వానించబోతుంది. కాబట్టి ఈ నెల 9న ప్రభుత్వం అట్టహాసంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరెవరు పాల్గొంటారన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. బలరాం, కర్ణాకర్, ఈ సమావేశం ఎంతసేపు కొనసాగింది? మరోవైపు కేసీఆర్ కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ ఫామ్ హౌస్ కి పరిమితమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రేపు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2-3 సందర్భాల్లో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాలి, ఈ నెల 9న సచివాలయ ఆవరణలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో కేసీఆర్కి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు స్వయంగా ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లికి ఫామ్ హౌస్కి వెళ్లి కేసీఆర్ను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి పొన్నం ప్రభాకర్ కూడా కేసీఆర్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అయితే కేసీఆర్ ఈ కార్యక్రమం పట్ల, అంటే ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పట్ల ఈ విధంగా స్పందిస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు అయితే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మాత్రం వాళ్ళు తప్పుపడుతున్నారు. తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం, కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. కాబట్టి కేసీఆర్ ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. కానీ ఏం జరగబోతోంది? స్వయంగా ప్రభుత్వం ఆహ్వానించింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం పలికారు. కాబట్టి కేసీఆర్ దీనిపై ఎట్లా స్పందిస్తారు? కేసీఆర్ రాకపోయినా బీఆర్ఎస్ నేతలను ఎవరైనా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, లేకపోతే హరీష్ రావు కానీ, కవిత, ఇటువంటి ముఖ్యమైన నేతలను ఎవరైనా ఈ కార్యక్రమానికి వెళ్ళమని కేసీఆర్ సూచిస్తారనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రేపు ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా
ప్రజాప్రతినిధులందరితో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఎల్లుండి 9వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై ఈ నేతలందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి రేపు ఈ ముఖ్యమైన నేతలందరితో జరిగే సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అంశం ప్రస్తావనకు వస్తే కేసీఆర్ ఎటువంటి సూచనలు చేయబోతున్నారు, ఆయన కార్యక్రమానికి రాకపోయినా బీఆర్ఎస్ నేతలను ఎవరైనా వెళ్ళమని చెప్తారా, ఇటువంటి అంశాలన్నీ కూడా కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. పొన్నం ప్రభాకర్ అయితే దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ తల్లి ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు తెలంగాణలో ఈ నెల 1వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు జరుగుతున్న తీరుతెన్నులను కూడా కేసీఆర్కు పొన్నం ప్రభాకర్ వివరించినట్టు తెలుస్తుంది. కాబట్టి మొత్తం మీద ప్రభుత్వం ఈ కేసీఆర్కి ఆహ్వానం అందిన తర్వాత కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ఆహ్వానంపై ఎట్లా స్పందిస్తారు అనేది కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. బలరాం కన్నాగర్, మనం అంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం తెలంగాణ తల్లి నూతన విగ్రహం కావచ్చు, ఆ రూపు కావచ్చు, ఇవన్నీ కొంత రాజకీయంగా విమర్శలకు కారణమవుతూ ఉంది, రాజకీయంగా చర్చకు దారితీస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కాకపోయినా బీఆర్ఎస్ నుంచి ఇతరులు ఎవరొచ్చినా కూడా ఇది ఎటువంటి సంకేతంగా ప్రజల్లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు ఎటువంటి సంకేతంగా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఖచ్చితంగా అంటే కొంత వివాదాస్పదం అయితే జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి రూపురేఖలే కాదు, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు స్థలానికి సంబంధించి కూడా ముందు నుంచి వివాదం కొనసాగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం ఎదురుగా ఏదైతే లుంబిని పార్క్ ఉందో ఆ ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి భావించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైతే ఏర్పాటు చేయాలనుకుందో లుంబిని పార్క్ స్థలంలో, ఆ స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ అంశాన్నే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా వ్యతిరేకించింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ బీఆర్ఎస్ ఆరోపణ విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం లుంబిని పార్కు స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ప్రధాన ద్వారం గుండా లోపల ఏర్పాటు చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసింది. దాంతోపాటు స్థలంతో పాటు తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడంపై కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి ఇప్పుడు దాని రూపురేఖలు మార్చి తెలంగాణ యొక్క ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి మొత్తం మీద చివరికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తీసుకుంది. తెలంగాణ తల్లి కొత్త రూపురేఖలు ఇస్తూ విగ్రహం కూడా ఏర్పాటైంది. కాబట్టి నెల 9న ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఢిల్లీ ఏఐసీసీ పెద్దలను కూడా ఆహ్వానించారు. సోనియా గాంధీతో మొదలు పెడితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి ఏఐసీసీ పెద్దలను కూడా ఆహ్వానించారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారు, ముఖ్యమంత్రి ఈ యొక్క విగ్రహావిష్కరణ చేస్తారా లేకపోతే ప్రతిపక్షాల నుంచి, ఎందుకంటే బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, అదేవిధంగా బండి సంజయ్ని కూడా ఆహ్వానిస్తున్నారు, ఎంఐఎం అధినేత ఓవైసీని కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరెవరు హాజరవుతారన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. బలరాం రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. చర్చ ఏం రాలేదు, ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు, వారు తీయడం కానీ మేము కూడా తీయడం కాదు. కాబట్టి దానికి సంబంధించి పొలిటికల్ పార్టీగా డిస్కషన్స్ జరుగుతుంటాయి. వారు ఒక ప్రతిపక్ష నాయకులుగా, ప్రభుత్వ పక్షాన మంత్రిగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానించాం. ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది, అంతే తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ
లేదా ఇంకెంత డిస్కషన్ ఏం లేదు. జస్ట్ కర్టసీ వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు, భోజనం చేసినారు. ఇప్పుడు వారి నిర్ణయం తీసుకుంటారు. నేను సానుకూలం వస్తున్నావా లేదా అని అడగడం మంచిది కాదు, వారు మాకు చెప్పడం కూడా మంచిది. వారి నిర్ణయాన్ని తప్పకుండా మీకు ద్వారా సమాజానికి చెప్తారని ఆశిస్తా ఉన్నా. మేమైతే తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు, మేమైతే రావాలని కోరుకుంటున్నాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి మర్యాదపూర్వకంగా ఆయన్ని ఆహ్వానించారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు కూడా చూసాం. ఆయన్ని మేము ఖచ్చితంగా ఆహ్వానించాం, ఆయన వస్తారనే ఆశాభావాన్ని అయితే మేము వ్యక్తం చేస్తున్నామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. రేపు అంటే డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్కు ప్రభుత్వం తరపున ఆహ్వానాన్ని అందించారు. ఆ విజువల్స్ అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం.